కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎవరి కెరియర్ లో అయినా ఫ్లాప్లు హిట్లు కామనే. కింద పడినా లేచి నిలబడే ప్రయత్నం చెయ్యాలి. కానీ ఓ హీరో మాత్రం కింద పడినా హిట్టుతో ఫామ్ లోకి రాలేకపోతున్నాడు. ఏ సినిమా చేసినా ఫ్లాపే అన్న ముద్ర పడిన ఆ హీరో ఎవరో చూద్దామా? రామ్ తన 18 ఏళ్ల కెరియర్ లో 20 సినిమాలే చేశాడు. డెడ్ స్లోగా వెళ్తున్న కెరియర్ ను స్పీడ్ చేద్దామనుకునే లోపే ఫ్లాప్ పడుతోంది. ఈ ఎనర్జెటిక్ హీరో కెరియర్ లో హిట్స్ అంటే దేవదాస్, రడి, కందిరిగా, ఇస్మార్ట్ శంకర్ వంటి 4-5 హిట్స్ మాత్రమే గుర్తుకొస్తాయి. బాక్స్ ఆఫీస్ వద్ద లెక్క తప్పినా వరుస ఫ్లాపుల రికార్డ్ ను క్రియేట్ చేస్తున్నాడు రామ్. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ సక్సెస్ చూడలేదు. రెడ్, వారియర్, స్కంద ఫ్లాప్ అయ్యాయి. డబుల్ ఇస్మార్ట్ తో కంబ్యాక్ అవుతాడు అనుకుంటే డిజాస్టర్ అయ్యిందే. సినిమాను వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ ను 41 కోట్లకు అమ్మితే 10 కోట్లు మాత్రమే వచ్చింది. ఆ మధ్య వచ్చిన లవ్ స్టోరీ, ఆంధ్ర కింగ్ తాలూకా పరిస్థితి కూడా అంతే. బాక్స్ ఆఫీస్ వద్ద జాతకం ఏమాత్రం మారలేదు. ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత క్యూట్ బాయ్ రామ్ కాస్త రఫ్ లుక్ లోకి వెళ్లిపోయాడు. రెడ్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ లోనూ ఇదే లుక్ మెయింటైన్ చేశాడు. డబుల్ ఇస్మార్ట్ డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకొని ఆంధ్ర కింగ్ తాలూకాతో లవర్ బాయ్ లుక్ లోకి వచ్చాడు. లుక్ చేంజ్ చేసినా ఫేట్ మాత్రం మారలేదు. నెక్స్ట్ మూవీతో అయినా బలమైన కథతో వచ్చి హిట్ కొడతాడేమో చూడాలి మరి.